श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 33వ శ్లోకం చదవాలి. చదువుదాం శ్లోకము. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భుజస్వమాం. సో గడచిన శ్లోకంలో మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియః వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. సో నన్ను ఆశ్రయించి మాం హి వ్యపాశ్రిత్య ఏ అపి పాపయోనయః స్యుః, కొంచెం పాపముతో కూడుకున్నటువంటి జన్మలు అంటే చెట్లు చేమలు పశువులు అటువంటి జన్మలు, పక్షులు అటువంటి జన్మలు పొందిన వారు కూడా, అంతేకాకుండా స్త్రీలు అంటే చెప్పుకున్నాం లాస్ట్ టైం దేహాభిమానం కలవాళ్ళు, వైశ్యులు అంటే బిజినెస్ మెన్. అంటే బిజినెస్ అంటే ప్రేమకి ఆపోజిట్ బిజినెస్. ప్రేమ అంటే ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం ఉండదు. బిజినెస్ అంటే గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్, అందులోనూ ప్రాఫిట్ ఉండాలి. బిజినెస్ అంటే ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ ఉంటుంది. అటువంటి వ్యాపారం చేయు వాళ్ళకి వైశ్యులు అని పేరు. తథా శూద్రులు అంటే ఏదో నా భృత్యానికి నేను పనిచేస్తున్నాను అనుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా. అంటే ఏ క్లాసుకి చెందిన మనుషులైనా కూడా దాంతో సంబంధం లేదు. ఒకసారి అనన్య భక్తి అలవాటు చేసుకుంటే, సాధన చేసి అనన్య భక్తిని అలవాటు చేసుకుంటే వాళ్ళు తే యాంతి పరాం గతి. ముందు శ్లోకం నుంచి అది ఇక్కడ నడుస్తున్నది, కాంటెక్స్ట్ ఇక్కడ ఉంది. అపి చేత్ దురాచారః భజతే మాం అనన్య భాగ్. ఇక్కడి నుంచి ఎవరైతే అనన్య భక్తులై అనన్య భక్తిని అలవాటు చేసుకుంటారో వాళ్ళు ఎంతటి దురాచారులు, అప్పటిదాకా ఎంతటి దురాచారము చేసినా వాళ్ళు సాధువులుగానే లెక్కవుతారు. క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే ధర్మాత్ములు అయిపోయారు వాడు. శశ్వత్ శాంతిం నిగచ్చతి, అనంతమైన శాంతిని కూడా పొందుతారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు దిగజారిపోవడం అంటే ఉండదు. అంటే దేని నుంచి, మోక్షం అనే మార్గం నుంచి పడిపోవడం అనేది ఉండదు అని ప్రతిజానీహి అని నీకు నువ్వు శపథం చేసుకో. అంటే నీ బుద్ధిలో ఆ నిశ్చయాన్ని చేసుకో. పైగా నన్ను ఎవరైతే ఆశ్రయముగా పెట్టుకుంటారో వాళ్ళు పాపజన్మలకు చెందిన వాళ్ళైనా లేదా తక్కువ గుణములతో ఉన్నవాడైనా అప్పటి వరకు వాళ్ళు పరాం గతి, ఉత్తమమైన గతిని అంటే మోక్షమును పొందుతారు. మరి వీళ్ళందరి పరిస్థితి అలా ఉంటే ఇంకా కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా. అక్కడికి ఆ పై శ్లోకంలో ఉన్న సెంటెన్స్ కంటిన్యూయేషన్ పూర్తవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న ఫస్ట్ లైన్ ముందు శ్లోకానికి చెందినది. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా. మరి వాళ్ళ గురించి, వాళ్లే పరమమైన గతిని పొందుతున్నారు, మోక్షాన్ని పొందుతున్నారు అంటే ఇంకా మరి బ్రాహ్మణుల గురించి, రాజర్షుల గురించి చెప్పవలసినది ఏముంది? అది భావం. సో కిం పునః బ్రాహ్మణాః, బ్రాహ్మణులు అంటే వేదాధ్యయనము చేసి వేదం యొక్క అర్థమును శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలగు వాటిలో ఉండువాళ్ళు అని అర్థం. మనాహ అంటే బ్రహ్మణి చరంతి, అంటే ఆ పరమాత్మయందు ఉండువారు అని. అంటే చింతన ఎంతసేపు కూడా పరమాత్మయందే ఉండువారు, అంటే వేదాధ్యయనము చేసి వేదార్థములు తెలుసుకుని ఆ విధంగా ఉండువారు అని. బ్రాహ్మణాః పుణ్యాః అంటే పుణ్యమైన జన్మలు పొందినవారు. మనిషి జన్మ ఎత్తడమే ఎంతో దుర్లభము. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మనిషి జన్మ దొరకదు. అందులోనూ మనిషి జన్మై ఆ పరబ్రహ్మయందు చింతన కలిగి
ఉండేటట్టు పుట్టడము అందులోనూ ఇంకా గొప్ప అదృష్టము. అటువంటి వాళ్ళ గురించి ఇంకా చెప్పవలసినది ఏముంది? వాళ్ళు గ్యారంటీగా నన్నే పొందుతారు. పైగా వాళ్ళే కాదు, భక్తులు అంటే భక్తులు అంటే ప్రీతి భగవంతుని మీద ఉండువారు ఎప్పుడు. పైగా రాజర్షయ, రాజులు ఋషులు. అతడే రాజు, అతడే ఋషి. అది రాజర్షి అంటే. ఒకప్పుడు రాజులు అలా ఉండేవారు. ఒకప్పుడు రాజులందరూ కూడా ఋషులై ఉండేవారు. అంటే మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉండి, ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా కరప్షన్ అటువంటివి ఏమీ లేకుండా ప్రజాసేవ యొక్క కమిట్మెంట్తో ఉండువారు అని అర్థం. ఋషులు అంటే మరి వాళ్ళ దృష్టి, వాళ్ళ పర్స్పెక్టివ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఋషి అంటే అర్థమే అదిగా. బాగా కనిపించింది మీకు నాకు కనిపించింది, ఆయనకి కనిపిస్తుంది, ఆయనకి తెలుస్తూ ఉంటుంది. అంటే పర్సెప్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. రాజులు ఒకప్పుడు అలా ఉండేవారు. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ అలా ఉండట్లేదు, బట్ ఒకప్పుడు రాజులు అలా ఉండేవారు. అతడే రాజు, అతడే ఋషి, ఆ రాజర్షుల గురించి కూడా ఇంకా చెప్పవలసినది ఏముంది? జనకుడు అష్టావక్రునికి జరిగిన డిస్కషన్ అష్టావక్ర గీత అంటారు. మన జనకుడు రాజేగా, అత్యుత్తమమైనటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి రాజు. ఓ మహర్షికి జరిగినటువంటి డిస్కషన్. అలాగే రాజర్షులు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వెనక్కి వెళ్ళి హిస్టరీ చూస్తే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజులు, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళు ఋషులు కూడా. రాజర్షయ తథా. వాళ్ళ గురించి ఇంకా చెప్పవలసినది ఏముంది? కిం పునః. ఇంకా వాళ్ళ గురించి చెప్పవలసింది ఏం లేదుగా. మామూలు తక్కువ స్థాయికి చెందిన మనుషులే, అంటే ఆలోచన విధానం కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళే ఒకసారి కర్మయోగము, ఈశ్వరుని ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పనియే అని శరణాగతి చేసి ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మొదలుపెట్టి అనన్య భక్తి అలవాటు చేసుకుంటే వాళ్ళు అంతకు మునుపు వరకు ఎలా ఉన్నారు అనేది లెక్క లేకుండా వాళ్ళు నన్నే పొందుతున్నారు. అటువంటిప్పుడు ఇంకా బ్రాహ్మణులు, రాజర్షుల గురించి చెప్పవలసినది ఏముంది? అక్కడికి 30వ శ్లోకంలో మొదలైనటువంటిది అక్కడికి ముగిసింది. అదంతా ఒకటే లైన్ అక్కడి నుంచి. అనన్య భాక్, ఎవరైతే అనన్య భక్తిని అలవర్చుకోవాలి, సాధన చేయాలి. మిగిలిన దానికి ఏమీ అసలు మిగిలినది మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనం పుట్టిన తర్వాత మన జీవితంలో మిగిలిన వాటికి మనం ఏమీ అందులో సాధించుకోవాల్సింది ఏమీ లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ అంటారు మహాత్ములు. మనకి ఏది రాసి పెట్టుందో అది జరుగుతుంది. మనం పుట్టిన చోటు మనం ఎంచుకోలేదు, మనం ఏ తల్లిదండ్రులకు పుడతామో మనం ఎంచుకోలేదు, మన జీవితం యొక్క ఆయువు ఎంత ఉంటుందో మనం ఎంచుకోలేదు. సో మన జీవితం యొక్క ప్రయాణం కూడా సాధారణంగా మనం ఎంచుకున్నట్టు అనిపిస్తుంది అంతే. నేను ఏదో కష్టపడి చదువుకుని సంపాదించేసుకున్నాను అనిపిస్తుంది అంతే. కానీ యథార్థం అంటే రియాలిటీ ఏంటంటే, ఆ రోజు అలా చేయట్టు తప్ప వేరేలా చేయడానికి మనకి చాయిసే ఉండే కాదు. ఆ రోజు అలాగే చేసి ఉండాల్సింది అంతే. ఆ రోజుకి బుర్ర అలా పనిచేసింది. చదువుకుంటే చదువుకోవాలని పనిచేసింది, చదువుకోకపోతే చదువుకోక్కర్లేదని పనిచేసింది. ఆ రోజుకి వేరే చాయిస్ ఉంటే కాదు, ఉన్నట్టు అనిపిస్తుంది అంతే మనకి. సో లౌకికంగా జరిగే విషయాల్లో మనకేం పెద్ద చాయిస్ ఉండదు యాక్చువల్లీ. ఉన్నట్టు అంతా ఆభాసే, ఉన్నట్టు అనిపించడమే. కానీ ఏది రాసి పెట్టుందో అది జరుగుతుంది. మనం ఎంత ప్రాకులాడినా జరగాల్సింది జరగక మానదు, మనకి రాసి పెట్టి లేకపోతే అది జరగదు కూడా. అది మన అందరి అనుభవంలో ఉన్నదే. కానీ ఒక్క విషయంలో మాత్రం మనకి చాయిస్ ఉంది. ఏంటి? కర్మయోగము, ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయుట అనేది అలవాటు చేసుకుని అంతఃకరణం యొక్క శుద్ధి చేసుకుని జ్ఞానం యొక్క ప్రాప్తికి యోగ్యతను సంపాదించుకున్నట. దానికి మాత్రం చాయిస్ ఉంది. అండ్ ఆ చాయిస్ ఓన్లీ మనిషికే ఉంది, ఇంకెవరికీ లేదు. సో మనిషి అయి పుట్టిన తర్వాత ఏదైనా చూస్ చేసుకోవాలి అంటే ఇది ఒక్కటే చేసుకోవాలి. మిగిలింది చూస్ చేసుకోవాల్సింది ఏం లేదు. మిగిలింది అలా నడుస్తూనే ఉంటుంది. ఆ కోరికలు, ఆ కర్మలు, ఆ పుణ్యము, పాపము అవన్నీ అలా నడుస్తూనే ఉంటాయి. అందులో చూస్ చేసుకోవాల్సిందే ఉంది పెద్ద. అది అలా నడుస్తూనే ఉంటుంది. ఆ లోకం వ్యవహారం అలా నడుస్తూనే ఉంటుంది. ఆ సంసారం ఎక్కడా ఆగదు. చూస్ చేసుకోవాలి అంటే కర్మయోగానుష్ఠానము, ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయుట, భక్తిని అలవర్చుకొనుట, మోక్షమునకు కాస్త శాస్త్రాధ్యయనము అది చేసి మోక్షమును అంతఃకరణం యొక్క శుద్ధి చేసుకుని జ్ఞానానికి
యోగ్యతను సంపాదించుకుంటా. ఏమైనా చూస్ చేసుకోవాల్సిందంటూ ఉంటే ఇది ఒక్కటే చూస్ చేసుకోవాలి, మిగిలింది ఏమి చూస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అందుకని ఆ అది చెప్తున్నది. ఒక్కసారి ఆ చాయిస్ చేసుకున్న తర్వాత ఆ మునుపు వరకు జీవితం ఎలా గడిచింది అన్నదానికి ఇర్రెలవెంట్ అయిపోతుంది అని 30వ శ్లోకంలో మొదలై ఇక్కడికి అది పూర్తయింది. ఇంకొక విషయం, ఇంకా లాస్ట్ కంక్లూషన్కి వచ్చాం. ఈ చాప్టర్ యొక్క కంక్లూషన్కి వచ్చింది. నెక్స్ట్ 3 లైన్లు, ఈ 33లో 2వ లైన్ తర్వాత శ్లోకము. సో అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. సో ఇమం లోకం ప్రాప్య, ఈ లోకమును పొంది, అంటే భూలోకంలో మనిషి అయి పుట్టి అని అర్థం. అర్జునుడికి కదా ఇన్స్ట్రక్షన్. సో మనిషి కదా, మానవుడై పుట్టి, భూలోకమునందు మానవుడై పుట్టి, అంటే మానవుడై పుట్టడము ఒక పెద్ద అదృష్టం. అంటే మనకి ఎంతో అదృష్టము కలిసి వస్తే ప్రకృతి ఈ జన్మలో మనం మనిషి అయి పుడతాము అని డిసైడ్ చేసింది. మళ్ళీ ఈ మానవ జన్మ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు వస్తుందో మానవ జన్మ ఏమో ఎవరికి తెలుసు. అనుభవించవలసినటువంటి పాపం ఇంకా ఎంత మిగిలిందో బ్యాలెన్స్ అకౌంట్లో, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అనుభవించవలసినటువంటి సుఖం ఎంత ఉందో, సుఖం ఎక్కువ ఉంటే స్వర్గంలో పుట్టాలి, పాపం ఎక్కువ ఉంటే మనిషి కంటే తక్కువ జన్మలే పెద్ద అయి పుట్టాలి. ఏ పశువో చెట్టో పక్షో అయి పుట్టాలి ఫస్ట్. ఆ జన్మలన్నీ అవ్వాలి. అయ్యి మళ్ళీ మనిషి జన్మ పుట్టడానికి పరిస్థితి ఏర్పడాలి. అప్పుడు ఎప్పుడు వస్తుందో, అది నెక్స్ట్ జన్మలో వస్తుందో, కొన్ని వేల జన్మల వస్తుందో ఎవరికి తెలుసు, మనకి తెలియదు. అవగాహనే లేదుగా. సో గ్యారంటీడ్ కాదు అసలు, మళ్ళీ మనిషి జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, గ్యారంటీ అంటూ లేదు దానికి ఏమి. సో ఈ జన్మను పొంది ఇమం లోకం ప్రాప్య, ఈ జన్మను పొంది, ఎటువంటి లోకం, పైగా ఎటువంటి జన్మ ఇది, అనిత్యము. అనిత్యం ఇది, ఇక్కడ ఏమీ పెర్మనెంట్ కాదు. ఈ భోగములు, ఈ భోగాలు ఏవి కూడా పర్మనెంట్ కాదు. ఈ రోజు ఉన్నవి ఏవి పర్మనెంట్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ 9/11. ఆ సెప్టెంబర్ 11ని ముందు రోజు రాత్రి ఎంతో మంది కోటీశ్వరులు చక్కగా వాళ్ళ కోటీశ్వరులు అనుకుంటూ పడుకున్నారు. పొద్దున్నే లేచేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్. ఆ రోజు స్టాక్ మార్కెట్ తెరవలేదు. ఏమైంది? కొన్ని కోట్ల మంది యొక్క డబ్బు ఒక రోజులో నాశనం అయిపోయింది. అంటే ముందు రోజు పడుకున్న మిలియనీర్స్ అందరూ పొద్దున్న లేచేసరికి పాపర్స్ అయిపోయారు. ఒక్కసారిగా ఎటువంటి సంపద లేని వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే ఆ రోజు మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది, అసలు స్టాక్ మార్కెట్ తెరవనే లేదు. ఎంతో మంది వాళ్ళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు ఒక్క క్షణంలో. సో ఈ క్షణభంగురము ఇది. ఇక్కడ ఏమీ గ్యారంటీ లేదు, ఎంత సంపాదించి పెట్టుకున్నా క్షణంలో పోవచ్చు అదంతా. సో అనిత్యం. జీవితమే క్షణంలో పోవచ్చు. ఎప్పుడు మన టైం అయిపోతుందో తెలియదు. ఒక క్షణంలో తారుమారైపోవచ్చు. ఒక్క క్షణంలో సునామీ ఏదో వచ్చేసేయచ్చు ఎక్కడో, ఎవ్వరూ ఏమి చెప్పలేరు. వాళ్ళు అనిత్యం. పైగా చూడండి ఎంతటి బోల్డ్ స్టేట్మెంట్, అసుఖం. ఈ జన్మ అసుఖం. ఈ జన్మ ఇక్కడ ఈ జన్మలో ఏమీ సుఖం లేదు. శ్రీకృష్ణుడు ఎలా చెప్తున్నాడు? అనిత్యం అసుఖం ఇమం లోకం ప్రాప్య. ఈ జన్మ ఎత్తడము చాలా కష్టము, కానీ ఇందులో ఏమీ సుఖం ఉండదు. అంటే సంసారంలో సుఖం ఉంది అని వెతుక్కుంటూ ఉంటాం జీవితాంతము, కానీ ఈ జన్మ అసుఖము, ఇక్కడంతా దుఃఖమే. ఆల్రెడీ చెప్పారు ముందు అధ్యాయాల్లో, ఏహి సంస్పర్శజాహ భోగాహ దుఃఖ యోనయ ఏవతే. ఈ భోగములైతే ఏవైతే ఉన్నాయో, ఈ సుఖం యొక్క అనుభవము ఎలా కలుగుతుంది? ఇంద్రియము ఆ విషయములతో స్పర్శ కలిగి ఆ సుఖము యొక్క అనుభవం కలుగుతుంది. ఒక అందమైన ఫోటోని చూస్తే సుఖం యొక్క అనుభవం వస్తుంది. ఎలా వచ్చింది? చూపు అనే ఇంద్రియానికి ఆ ఫోటోకి స్పర్శ వలన వచ్చింది. ఏహి సంస్పర్శజాహ భోగాహ దుఃఖయోనయ ఏవతే. అవి అన్ని దుఃఖమునకు కారణములే. ఎందుకంటే ఆ సుఖం అయిపోయిన వెంటనే అయ్యో మళ్ళీ ఆ సుఖం వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. అయ్యో ఇప్పటిదాకా సుఖంగా ఉన్నది అది వెళ్ళిపోయిందే నా దగ్గర నుంచి అనిపిస్తుంది. సో అది దుఃఖాన్నే తీసుకొస్తుంది ఎంతటి సుఖమైనా. అందుకని ఆ సుఖం లోకం.
నతేషు రమతే బుధః. తెలివైన వాళ్ళు ఆ భోగముల యందు రమించరు, వాటి యందు ఆసక్తి కలిగి ఉండరు అని ఆల్రెడీ చెప్పి ఉన్నాడు ముందు అధ్యాయంలో. ఇంకా చాలా చెప్పారు అటువంటి అటువంటి శ్లోకాలు. చాలా మంచి శ్లోకం. ఏ ఏహి సంస్పర్శజాహ భోగాః దుఃఖయోనయః ఏవతే. అవన్నీ దుఃఖమే, భోగములన్నీ దుఃఖమే. ఇప్పుడు మంచి రోజు 5 స్టార్ హోటల్లో భోజనం చేసే డబ్బు ఉందనుకోండి, రోజు 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తే ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది. సో భోగము దుఃఖమునకే కారణం, దుఃఖమే ఇస్తుంది, ఇంకేమి రాదు అందులోంచి. సుఖం ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంతే అని చెప్పడం. సో ఏ అసుఖం లోకం ప్రాప్య, ఈ ఇమం లోకం అసుఖం అనిత్యం, ఇమం లోకం ప్రాప్య. అనిత్యము అసుఖము అయినటువంటి ఈ జన్మను పొంది, పైగా ఈ జన్మ మానవ జన్మ ఎంతో దుర్లభము. అటువంటి జన్మను పొంది ఏం చేయాలి? మాం భజస్వ. ఒకటే సొల్యూషన్. చాయిస్ అంటూ ఏదైనా ఉంటే ఒకటే చాయిస్ ఉంది, మిగిలిందంతా చాయిస్ ఉన్నట్టు అనిపించడమే, ఏమీ చాయిస్ లేదు. ఏది రాసి పెట్టుకుంటే అదే జరుగుతుంది, ఏ విషయంలోనూ మారదు. ఈ ఒక్కటి మాత్రం చాయిస్ ఉంది. ఏమిటి చాయిస్? మాం భజస్వ, నన్ను భజించుము. నన్ను భజించుము అంటే ఏమిటి అర్థము? శ్రీకృష్ణుడు అర్థము ఏదో భజన చేయమని కాదుగా. భజన చేయొచ్చు, తప్పులేదు. భజన చేయడం వల్ల దాని వల్ల లాభాలు దానికి ఉంటాయి, కానీ అది కాదు ఆయన చెప్తున్నది. అది సెకండరీ. ప్రైమరీ ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయుట. సో మానవ జన్మ అంటూ ఎత్తిన తర్వాత, పైగాను అనిత్యము అసుఖము, సుఖం అంటూ ఏముండదు ఈ భూప్రపంచంలో. సుఖం అంటూ ఏమీ లేదు. ఆ సుఖమైనటువంటి ఈ జన్మను పొంది ఒక్కటే చాయిస్. ఏం చేయాలి? చాయిస్ అంటూ చూజ్ అంటూ చేసుకుంటే ఒక్కటే చూస్ చేసుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేసే మార్గాన్ని, ఆ సాధనని చూస్ చేసుకోవాలి. మాం భజస్వ, నన్ను భజించుము. చదువుదాము, భాష్యం చదువుదాము. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః పుణ్యయోనయః. పైన పాపయోనయః అని చెప్పారు. పాపమైనటువంటి జన్మలు పొందిన వారు కూడా అనన్య భక్తి అలవరుచుకుంటే మోక్షమునే పొందుతారు. అంతకు ముందు ఏం చేశారన్నది లెక్కలేదు, చెప్పుకున్నారు కదా ముందు శ్లోకం. 30వ శ్లోకం నుంచి నడుస్తాను. మరి అలాంటప్పుడు ఇంకా పుణ్యమైన జన్మలు పొందిన వారి గురించి ఏం చెప్పాలి? అది కిం పునః. మరి ఇంకేం చెప్పేది? ఎవరి గురించి? పుణ్యయోనయ. ఇంకా ఎవరు? భక్తాహ, భక్తులు, పుణ్యమైనటువంటి జన్మ కలిగిన వారు. అంటే మానవ జన్మ అంటూ ఎత్తి ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయుట, అది ఈశ్వరుని యొక్క ఆరాధన. అంటే అసలైన భక్తి, ప్రీతి ఈశ్వరుని యందే ఉండాలి. సాధారణంగా ఎలా ఉంటుంది? ప్రీతి ఏమో ప్రాపంచిక విషయాల్లో ఉంటుంది, లౌకికమైన లేక అలౌకికమైన విషయాల్లో ప్రీతి ఉంటుంది. ఆశ్రయం మాత్రం భగవంతుడు. నేను భగవంతుడిని ఆశ్రయిస్తాను, భగవంతుడిని ఆరాధిస్తాను, కానీ ప్రీతి ఎందులో? ప్రీతి విషయాల మీద, బయట సంసారంలో ఉండే విషయాల మీద. అంటే లౌకికమైనవి కావచ్చు, అది పుణ్యము తెచ్చుకుని అలౌకికమైనటువంటివి కావచ్చు. ప్రీతి బాహ్యముగా ఉంటుంది, ఆశ్రయం మాత్రం భగవంతుడు. అలా ఉండకూడదు. భక్తాహ అంటే ప్రీతి, ఆశ్రయము భగవంతుడే, ప్రీతి భగవంతుని అంతే. అది భక్తి. ఇక్కడ చెప్తున్న భక్తి అదిగా. సో అటువంటి పర్స్పెక్టివ్ ఉండాలంటే అది మహాపుణ్యము, అదే పెద్ద పుణ్యం. మనిషి అయి పుట్టి పర్స్పెక్టివ్ ఆ విధంగా తయారవ్వాలి అంటే ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి లెక్క. సో భక్తాహ, అటువంటి భక్తులు. రాజర్షయః తథా రాజానః చ తే ఋషయశ్చ ఇతి రాజర్షయః. ఇందాక చెప్పుకున్నాం, ఒకప్పుడు రాజులు అలా ఉండేవారు. వాళ్లే రాజులు, అతడే రాజు, అతడే ఋషి. రాజానః చ తే ఋషయః. వాళ్లే రాజులు, వాళ్లే ఋషులు. రాజులందరూ అలాగే ఉండేవారు ఒకప్పుడు. ఈ రోజు అలా కనిపించరు అనుకోండి, మనకి ఎక్కడో కనిపిస్తారేమో. ఒకప్పుడు అలా ఉండేవారు. సో రాజర్షుల గురించి, బ్రాహ్మణుల గురించి, పుణ్యమైనటువంటి జన్మలు పొందిన వారి గురించి ఇంకా వేరే ఏమన్నా చెప్పాలా? వారు బై డిఫాల్ట్ అనన్య భక్తితో పుడతారు. అనన్య భక్తితో ఉన్నవారు బై డిఫాల్ట్. అటువంటి వాళ్ళు ఎలాగూ నన్నే చేరుకుంటారు. దురాచారము చేసిన వాళ్ళు, పాపం చేసుకుని జన్మలు పొందిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా అనన్య భక్తి అలవరుచుకుంటే నన్నే పొందుతున్నారు. ఇంకా వీళ్ళ గురించి చెప్పవలసినది ఏమున్నది? అక్కడికి ఆ టాపిక్ పూర్తయి. యతః ఏవం అతః. ఎందుకు అంటే 30వ శ్లోకం నుంచి ఏదైతే చెప్తున్నారో అందువలన ఏం చేయాలి మనము? అనిత్యం
క్షణభంగురం, ఈ జీవితం అనిత్యం, దాన్ని క్షణభంగురము అంటున్నారు. క్షణంలో మారిపోతుంది, ఒక్క క్షణంలో మారిపోవచ్చు జీవితం అంతా. అదంతా మనకి తెలిసిందే అందరికీ. ఇక్కడ ఉన్నది ఏది కూడా నిత్యము కాదు, అన్ని అనిత్యములే. ఇక్కడ మనం సంపాదించుకున్నటువంటి సంపద, పేర్లు, ఆ మనము ఎంతో ఆసక్తితో తయారు చేసుకున్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా క్షణభంగురంలే. అనిత్యం, క్షణభంగురం, అసుఖం చ, సుఖవర్జితం. పైగా అవన్నీ అసుఖములే, వాటిలో సుఖం ఉన్నట్టు అనిపిస్తుందే కానీ ఆ ప్రతి సుఖము వెనకాలనే దుఃఖము దాగి ఉంటుంది. సో ఇది అసుఖం. బుద్ధుడు కూడా అలాగే చెప్పాడు కదా, సర్వం దుఃఖం అని చెప్పాడు. అందుకని ఆయన సర్వం దుఃఖం, అంతా దుఃఖమే అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే మాట చెప్తున్నాం. అసుఖం సుఖవర్జితం ఇమం లోకం మనుష్యలోకం ప్రాప్య. ఈ మనిషి జన్మను పొంది, ఇక్కడ లోకము అంటే జన్మ అనుకోవచ్చు. ఈ భూలోకంలో మనిషి జన్మ పొంది, ఇందాక చెప్పుకున్నాం మనిషి జన్మ పొంది. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనిషి జన్మ పొందడం అనేది కొన్ని 80 లక్షల జీవరాశులు ఎన్నో ఉంటాయి, అందులో ఒకటి మనిషి. పైగా ఎవల్యూషన్లో హైయెస్ట్ పాయింట్ మనిషి జన్మ. అన్ని జీవుల్లోకి హైయెస్ట్ ఎవల్యూషనరీ పాయింట్ మనిషి జన్మ. మిగిలిన జన్మలన్నీ మానవ జన్మ కంటే తక్కువ జన్మలే. మానవ జన్మ పుట్టిన తర్వాత మానవ జన్మ నుంచి ఐదర్ డైరెక్ట్గా పరమాత్మను చేరుకోవడం, అంటే కర్మయోగము, ఈశ్వరార్పణ బుద్ధి యొక్క అనుష్ఠానము చేసి జ్ఞానము ప్రాప్తించుకున్నట్టుకు, జ్ఞానమునకు యోగ్యత కలుగు చేసుకోవడం, అది మనం చేయవలసింది. జ్ఞానము అర్థం అవడానికి అంతఃకరణం యొక్క శుద్ధి జరగాలి, ఆ యోగ్యతని మనం క్రియేట్ చేసుకోవాలి. మానవ జన్మ ఆల్రెడీ కొండెక్కి శిఖరం మీద ఉన్నట్టు లెక్క. అక్కడి నుంచి ఆ యోగ్యత క్రియేట్ చేసుకుంటే అక్కడ చంద్రుడు అందుతాడు, ఆకాశంలో ఉన్న చంద్రుడు అందుతాడు, అంటే మోక్షం అందుతుంది. లేదనుకోండి, శిఖరము నుంచి బయలుదేరే ప్రయాణం మొదలు పెట్టామనుకోండి, శిఖరం నుంచి ప్రయాణం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తాం? కిందకే వస్తాం. శిఖరము నుంచి వెళ్లే దారులన్నీ కొండ కిందకైతే వస్తాయి, కానీ పైకి వెళ్ళేది ఏం లేదు. మానవ జన్మ అట్టిది. మానవ జన్మ పొందాము అంటే ఆల్రెడీ శిఖరం మీద ఉన్నామని లెక్క. అక్కడి నుంచి డైరెక్ట్ గా మోక్షానికి జంప్ కాలేదనుకోండి, అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం అంటే కిందకి రావడమే లోయలోకి. అంటే మానవ జన్మ కంటే తక్కువ జన్మకి కానీ ప్రయాణం, ఎక్కువ జన్మకి ఏం ప్రయాణం ఉండదు అని అర్థం. అదే చెప్తున్నారు. మనుష్యలోక్యం ప్రాప్య పురుషార్థ సాధనం దుర్లభం మనుష్యత్వం లబ్ధ్వా. పురుషార్థ సాధనమైనటువంటి మానవ జన్మ పుట్టి లబ్ధ్వా. సో పురుషార్థాన్ని సిద్ధించుకుంటూ ఒకటే జన్మ. దేవతలకు కూడా పురుషార్థం రాదు, ఓన్లీ ఒక జన్మలోనే పురుషార్థం వస్తుంది. పరమ పురుషార్థం, ధర్మము, అర్థము, కామము, మోక్షము. వాటిల్లో పరమ పురుషార్థము మోక్షం. మిగిలినవన్నీ ఈ సంసారానికి చెందినవే. ఆ సంసారం అనే సైకిల్లో తిరుగుతూ ఉండేవే గాని మోక్షం ఒక్కటే పరమమైనటువంటి పురుషార్థం. ధర్మార్థ కామములు ఒక సెట్ అయితే మోక్షం ఒక సెట్. మోక్షం ఒకటే పరమమైన పురుషార్థం. ఆ పరమ పురుషార్థానికి సాధనమైనటువంటి మానవ జన్మ పొంది ఇంకే జన్మలోనూ అది పాసిబుల్ కాదు. ఓన్లీ మానవ జన్మలోనే ఈ చాయిస్ ఉంది. ఐదర్ ధర్మార్థ కామాల మీద ఫోకస్ పెట్టుకోవచ్చు, లేదా మోక్షం మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. ఇంకే జీవికి కూడా ఆ చాయిస్ లేదు, ఇంక్లూడింగ్ దేవతలు, వాళ్ళకు కూడా చాయిస్ లేదు. ఓన్లీ మనిషికే చాయిస్ ఉన్నది. సో పురుషార్థ సాధనం దుర్లభం మనుష్యత్వం లబ్ధ్వా. ఏం చేయాలి? భజస్వ సేవస్వ మాం, నన్ను భజించు. అంటే నా యందు ప్రీతిని నా యందు నిలుపుకొను. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మయోగ అనుష్ఠానము, భక్తి యోగము యొక్క అనుష్ఠానము అవర్చుకొను అని అక్కడ సందేశం. అయితే నన్ను ఎలా భజించాలి వస్తోంది. నెక్స్ట్ శ్లోకము, నెక్స్ట్ చాప్టర్ ఆ టాపిక్ కి చెందినది. మాం భజస్వ. ఇది క్లియర్ గా అర్థం కావాలి. ఇది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, అర్థమైనట్టు అనిపిస్తుంది. మాం భజస్వ అంటే నా యందు భక్తి కలిగి ఉండుము. ఆ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్. మనకి లోకంలో కనిపించే భక్తి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ గ్యారంటీగా. మరి భక్తి అంటే ఏమిటి? ఆ భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడానికి
తేలికైనటువంటి విషయం కాదు. నెక్స్ట్ శ్లోకము, ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకము 10వ అధ్యాయం అంతా కూడా మాం భజస్వ, ఆ ఆ సూత్రం గురించి, భగవంతుని యందు భక్తి ఏ విధంగా అలవరుచుకోవాలి అని నెక్స్ట్ శ్లోకంలో సూత్రప్రాయంగా చెప్పి 10వ అధ్యాయంలో విభూతులు లిస్ట్ ఇచ్చి, ఓకే నా యందు ప్రీతి కలిగి ఉండాలంటే అర్థం కావటం లేదా, మరేం పర్వాలేదు, ఇగో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని మనకి విభూతులు చూపించబోతున్నాడు. బోల్డ్ అన్ని విభూతులు చూపెట్టి వీటన్నిటిలోనూ కూడా నన్ను గుర్తించు అంటున్నాడు. మామూలుగా అంతటా వ్యాపించి ఉన్న నన్ను గుర్తించలేకపోతుంటే ఈ విభూతులు చూసి వాటిల్లో నన్ను గుర్తించి ఆ విధంగా నా యొక్క ఆరాధన చేయుట అలవరుచుకో అని అక్కడికి మోతోంది. దానికి ఇది సూత్రం. చదుదాం శ్లోకము. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజశ్రయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. చాలా పాపులర్ శ్లోకము, బట్టి కొట్టవలసినటువంటి శ్లోకం కూడా. కథం, ఏ విధంగా భక్తి చేయాలి? మాం భజస్వ అన్నారు శంకర్ల అవతారిక. ఏ విధంగా? దానికి సమాధానం చాలా చక్కని శ్లోకం. మన్మనాః భవ మద్భక్తః. భవ అన్నది ప్రతిదానికి పెట్టుకోవాలి మొదటి సెంటెన్స్ లో. మద్యాజీ భవ, మాం నమస్కురు. 4 విషయాలు చెప్తున్నారు. మామేవ ఏష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణః. సో ఏవం యుక్త్వా, ఈ యుక్తి కలిగి ఉండి, ఈ విధమైనటువంటి యుక్తి చేత. ఏ విధమైనటువంటి యుక్తి చేత? మొదటి లైన్లో చెప్తున్నారు. 4 విషయాలు చెప్పారు. మన్మనాః మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. ఈ 4 విషయాలతో కూడుకున్నటువంటి యుక్తితో కలిగి ఉంటే మత్పరాయణః, అటువంటి నా మత్పరాయణులు మామేవ ఏష్యసి. ఏవం ఆత్మానం మాం ఏవ ఏష్యసి. ఏవం కదా, ఆత్మానం మాం ఏష్యసి. ఆత్మస్వరూపమైనటువంటి నన్నే చేరుకుంటారు. ఆత్మానం మాం ఏష్యసి, నన్నే చేరుకుంటారు. అయితే ఏమిటి యుక్తి? మన్మనాః ఫస్ట్ది. అంటే మత్ మనాః, మనస్సు యందు నేనే ఉన్నవాళ్ళు అర్థం. అంటే మనస్సుతో మొదలవుతుంది. మనస్సులో ఎవరుండాలి? మనస్సులో సాధారణంగా మనిషికి ఏముంటుంది? మనిషికి జీవితము మనందరి అనుభవంలో ఉన్నదే. ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ బికమింగ్ అంటారు. అంటే ఏదో ఒకటి అయిపోతూ ఉండాలి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నవాడు పరిగెట్టి చదివేసుకుని హై స్కూల్కి వెళ్ళిపోవాలి. హై స్కూల్లో ఉన్నవాడు పరిగెట్టి చదివేసి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళిపోవాలి. ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళినవాడు పరిగెట్టి చదివేసి యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి. యూనివర్సిటీలో ఉన్నవాడు పరిగెట్టి చదివేసి ఉద్యోగం సంపాదించేసుకోవాలి. ఉద్యోగాలు సంపాదించేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకోవాలి. పెళ్లిళ్ళు చేసేసుకున్న వాళ్ళు పిల్లల్ని కనేయాలి. పిల్లల్ని కనేసిన వాళ్ళు మళ్ళీ ఆ పిల్లల్ని చదివించేసేయాలి. మళ్ళీ సైకిల్ కంటిన్యూ. ఇలాగా కంటిన్యూస్గా లైఫ్ ఆఫ్ బికమింగ్. ఏదైనా అంతే. ఉద్యోగంలో కూడా జూనియర్గా స్టార్ట్ అయిన వాడు సీనియర్ అయిపోవాలి. సీనియర్ అయిన వాడు ఇంకా సీనియర్ అయిపోవాలి. ఇంకా అది అలాగా, దానికి ఎక్కడ ఎండ్ ఉండదు. సో కంటిన్యూస్గా లైఫ్ ఆఫ్ బికమింగ్. కానీ మనసులో అది ఉంటుంది ఎప్పుడు. కానీ ఇక్కడ మనసులో మనాహ అని చెప్పి, మనసులో ఈశ్వరుడు ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు మిగిలినవన్నీ చాయిస్ చేసుకోకలేదు అసలు జీవితంలో. అనుకుంటాం మనం మిగిలిన విషయాలన్నీ చూస్ చేసుకోవాలని, అక్కర్లేదు. మనకి ఏది రాసి పెట్టుందో జీవితం అలాగే వెళ్తుంది. కానీ ఇది మాత్రం చాయిస్. ఇది ఒక్కటే నిజంగా చూస్ చేసుకుంటే ఈ పాత్ చూస్ చేసుకోవాలి. మనాహ, మనసులో ఈశ్వరుని యొక్క చింతన. అదే నిజమైనటువంటి మంగళకరమైనటువంటి సంకల్పము. మనశివ సంకల్పమస్తు అని వినుంటాం కదా.
ఓకే. మనః శివ సంకల్పమస్తు అని స్తోత్రాల్లో వినుంటాం. శివ సంకల్పము అంటే మనసులో శివుడని కాదు. శివ సంకల్పము అంటే మంగళకరమైనటువంటి సంకల్పం అని అర్థం. నా మనస్సులో మంగళకరమైనటువంటి సంకల్పము ఉండుగాక. అది కోరిక, అది రిక్వెస్ట్. మన శివ సంకల్పమస్తు అంటే మన్మనః, మనస్సు యందు మంగళకరమైనటువంటి ఆలోచన అంటే మనస్సునందు ఈశ్వరుడు నిండి ఉండాలి. హనుమంతుడు కూడా రావణాసురుడిని చూసి అలాగే కోరుకుంటాడు. అయ్యో, ఇతడు బుద్ధి తెచ్చుకుని సీతాదేవుని రాముడికి అప్పచెప్పేసి, చాలా తెలివైన మనిషి, ఎంతో యోగ్యత కలిగినటువంటి మనిషి, ఆ ఈ దురాచారాన్ని వదిలేసి సీతాదేవిని రాముడికి అప్పగించేసి మనస్సు మార్చుకుంటే ఎంతో బాగుంటుంది కదా అని కోరుకుంటాడు ఆయన రావణాసురుడిని కలిసిన తర్వాత. సో అలాగా ఎవరినైనా మనము ఆశీర్వదించాలి అంటే, అది స్నేహితుడైనా సరే, అది శత్రువు అయినా సరే, ఎవరి గురించైనా ఏమైనా కోరుకోవాలి అంటే వాళ్ళ మనసులో మంగళకరమైనటువంటి సంకల్పము కలుగుగాక అని కోరుకోవాలి. సో మన్మనాహ, మనస్సు యందు మన్మనాహ, మన్మనాహ అయింది. మనస్సునందు ఈశ్వరుడు కలిగి ఉండుట, అది ఫస్ట్ది. 2 మద్భక్తః, భక్తి ప్రీతి ఈశ్వరుని యందు ఉండాలి. ప్రీతి లౌకికమైన అలౌకికమైన విషయముల యందు కాదు. సాధారణంగా బై డిఫాల్ట్ అలా ఉంటుంది చాలా మందికి. అలా కాకుండా దాన్ని మార్చుకుని భక్తి ఈశ్వరుని యందు ఉండేట అలవాటు చేసుకోవాలి. అంటే ఈ సృష్టి అంతయు కూడా ఈశ్వరుని యొక్క మహిమయే కదా, అది గుర్తించగలగాలి. పశ్య దేవస్య కావ్యం అన్నారు ఒక కావ్యంలో ఎక్కడో. ఈ భగవంతుని యొక్క కావ్యమును చూడు. అంటే ఈ సృష్టి అంతా ఏంటి, భగవంతుడు తయారు చేసినటువంటి ఒక సినిమా వంటిది. ఇప్పుడు మనం మంచి సినిమా చూసామనుకోండి, సినిమా చూసి ఆశ్చర్యపోతాం లేదా, ఆహా ఎంత బాగా డైరెక్షన్ ఉంది, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఆ యాక్టింగ్, ఆ సెట్టింగ్, అదంతా ఎంత బాగుంది అని చూసి ఆశ్చర్యపోతాం. ఆ విధంగా ఈ సృష్టిని చూసి, ఈ జగత్తును చూసి పశ్య దేవస్య కావ్యం ఒకవి, ఆ విధంగా ఉండాలి. ప్రీతి భక్తి ఈశ్వరుని యందు ఉండాలి, అది మద్భక్తః. అలాగే 3వది మద్యాజీ, ఈశ్వరుడిని ఆరాధించుట. యజనశీలం అంటే ఆరాధించుట. ఎవరిని ఆరాధించాలి? ఈశ్వరుడిని ఆరాధించాలి. వేరే వేరే దేవతలను ఆరాధించడం కాదు. ఏ దేవతలను ఆరాధించినా ఫైనల్లీ మనసులో ఒక శ్లోకం చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి. అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఏ దేవతకి నమస్కారం చేసినా నో ప్రాబ్లం. ఆల్రెడీ చెప్పారు, ఈ అధ్యాయంలోనే చెప్పాడు ఈ మాట. అలా కాకుండా వేరే వేరే దేవతల్ని ఆరాధన చేయటంలో ఏవో చిన్న చిన్న ఫలితాలు దొరుకుతాయి, కానీ మోక్షం అనే ఫలం అయితే దొరకదు అని చెప్పాడు. మోక్షము దొరకాలి అంటే, మోక్షమునకు యోగ్యత కలగాలి అంటే, ఏ దేవతకి నమస్కారం చేసినా కూడా మనసులో ఆ ప్రిన్సిపల్ ఉండాలి. ఆ పరమాత్మయే ఈ దేవత, ఆ పరమాత్మ యొక్క విభూతి, ఇది ఆ ఈశ్వరుని యొక్క విభూతియే అని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఏ దేవతని ఆరాధన చేసినా కూడా ఆ ఆరాధన ఆ పరమాత్మకే చెందుతుంది, ఆ ఆరాధన నాకే చెందుతుంది అని ఈ అధ్యాయంలోనే ఆల్రెడీ మనకి శ్లోకం చెప్పాడు. సో మనసులో ఆ స్వామి వివేకానంద వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మాట్లాడినప్పుడు మొట్టమొదట ఆ శ్లోకంతోనే మొదలుపెట్టారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి. అవును, మా సంప్రదాయంలో మేము అనేక మంది దేవతలను పూజిస్తాము, కానీ ఇది ప్రిన్సిపల్, కోర్ ప్రిన్సిపల్, అది మర్చిపోకూడదు. మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. అది మధ్యాజీ అంటే. అలా లేకపోతే అది మధ్యాజీ అవదు. అది ఆయా దేవతల్ని ఆయా దాన్ని ఏమంటారు, ఆయా కోరికల గురించి, ఆయా అనుగ్రహం గురించి ఆరాధించిన వాళ్ళమే అవుతాం, కానీ పరమాత్మని ఆరాధించిన వాళ్ళము అవ్వము. సో కానీ మధ్యాజీ కావము అని చెప్తున్నాడు. మాం నమస్కురు, నాకు నమస్కారం చేయుము. సో ఆ నమస్కారం, ఏ నమస్కారం? సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి. అన్ని నమస్కారాలు కూడా ఆ కేశవునికే చెందుతాయి. అంతటా వ్యాపించి ఉన్నటువంటి
ఆ పరమాత్మ తత్వమునకై చెందుతాయి. ఆ విధంగా ఉండాలి. ఏవం యుక్త్వా, ఈ విధమైనటువంటి యుక్తితో ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళనే మత్పరాయణ అంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ చింతనలో ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఎప్పుడూ ఈశ్వరుని యొక్క పరాయణ, అందులో ఉన్న మత్పరాయణ. అటువంటి మత్పరాయణులు ఏవం యుక్త్వ, ఇటువంటి యుక్తి కలిగి ఉండి ఆత్మానం మామేవ, ఆత్మస్వరూపమైనటువంటి నన్నే ఏష్యసి, పొందుతారు, నన్నే చేరుకుంటారు. భాష్యం చదువుదాము. మయి మనః యస్య త్వం మన్మనాః భవ. మయి మనః, మనస్సునందు, మనస్సు నా యందు ఎవనికి ఉంటుందో వారు మన్మనాః. సో మనస్సు ఈశ్వరుని యందు లగ్నమై ఉండాలి, ప్రాపంచిక విషయముల మీద లేదా అలౌకికమైనటువంటి విషయముల మీద కాదు. తథా మద్భక్తః భవ, అదే విధముగా మద్భక్తుడవు కమ్ము. మద్యాజీ, మద్యజనశీలః భవ, అదే విధముగా నన్నే ఆరాధించేవాడివి కమ్ము. ఏ దేవతను ఆరాధించినా ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. కేశవం ప్రతిగచ్చతి, గుర్తుపెట్టుకుని చేసుకోవాలి. మామేవచ నమస్కురు, నాకే నమస్కారం చేయడం. అలా చేస్తే ఏమవుతుంది? మామేవ ఈశ్వరం ఏష్యసి ఆగమిష్యసి, ఈశ్వరుణ్ణైనా పరమాత్మనైనా నన్నే చేరుకుంటావు. అంటే అలా ఆ యోగ్యత సాధన చేసుకుని ఆ యోగ్యతను సంపాదించుకుంటే ఈ జన్మతోనే ఈ సైకిల్ పూర్తయిపోయే అవకాశం ఉంది. అది చేసుకోకపోతే మళ్ళీ రావాలి. మళ్ళీ ఎప్పుడు వస్తామో, మళ్ళీ మానవ జన్మకి ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడో వస్తాం మళ్ళీ. ఆ మళ్ళీ వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇటువంటి అవకాశము రాదు. అప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మళ్ళీ కర్మయోగానుష్ఠానము ఈ జన్మలో కాస్త అధ్యయనం అది చేస్తే అది హెల్ప్ చేయొచ్చు. బట్ స్టిల్ కర్మయోగానుష్ఠానము, ఈశ్వరార్పణ బుద్ధి ఇదంతా అలవాటు చేసుకుని చిత్తశుద్ధి కలిగి అప్పుడు జ్ఞానప్రాప్తి ఈ జన్మలో చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే మళ్ళీ ఎప్పటిదాకానో వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ చేయాలి ఇదే పని. యుక్త్వా సమాధాయ చిత్తం, అంటే యుక్తి అంటే మనస్సునందు ఆ బుద్ధిలో ఆ యుక్తిని బలపరుచుకుని ఆ బుద్ధి నిశ్చయం కలగాలి ఈ యుక్తి యందు, ఇదే యుక్తి అని. ఏవం ఆత్మానం అహం హి సర్వేషాం భూతానాం ఆత్మా, ఆత్మానం అది ద్వితీయ విభక్తిలో ఉంది. ఏష్యసి అనేది వర్బు కదా, వర్బు ద్వితీయ విభక్తికి అన్వయిస్తుంది. ఆత్మానం మాం ఏష్యసి, మాం కూడా ద్వితీయ విభక్తియే. ఆత్మస్వరూపమైనటువంటి నన్ను పొందుతారు, అన్వయం అలా చేసుకోవాలి. వర్బుతో ఎప్పుడూ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నది అన్వయిస్తుంది. సంస్కృతంలో, తెలుగులో కూడా అలాగే ఉంటుంది. రాముడు సీతను చూస్తున్నాడుకి ముందు సీతను అని ఉంది ద్వితీయ విభక్తి. క్రియ ముందు ద్వితీయ విభక్తి ఉంటుంది. ఎప్పుడు క్రియ ద్వితీయ విభక్తితో అన్వయిస్తుంది. రాముడు చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు? సీతను చూస్తున్నాడు. ఆ సీతను అనేది ద్వితీయాలో ఉందిగా, ఇక్కడ కూడా అంతే. ఏష్యసి ఎవరు? మత్పరాయణ. మత్పరాయణ ప్రథమ విభక్తి. ఏష్యసి ఎటువంటి మత్పరాయణ? మనం శ్లోకం అన్వయం చేసుకుంటే మన్మనాహ మద్భక్తాహ మద్యాజీ మత్పరాయణ, అవన్నీ విశేషణాలు మత్పరాయణులకి. మత్పరాయణ ఏష్యసి, మత్పరాయణులు పొందుతారు. ఏమిటి పొందుతారు? ఆత్మానం ఏష్యసి, ఆత్మానం మాం ఏష్యసి. ఆ ఆత్మానం మాం ద్వితీయ విభక్తిలో ఉన్నాయి, అదే చెప్తున్నారు. ఆత్మానం అహం హి సర్వేషాం భూతానాం ఆత్మ, అన్ని ప్రాణులకు ఆత్మను అంటే అన్ని ప్రాణుల యొక్క ఎసెన్స్ అయినటువంటి నేను. ఈ జగత్తు యొక్క ఎసెన్స్ ఏంటి? ఉన్నది. ఫస్ట్ భూమి మీద కాలు పెట్టామనుకోండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? ఉన్నది. ఆ ఉన్నది తర్వాత ఓకే భూమి ఉన్నది, కాలు కింద నేల ఉన్నది అనిపిస్తుంది, అంతే కదా. పొద్దున్న లేచినప్పుడు ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చి అప్పుడు నేను ఉన్నాను, నేను ఫలానా చోట ఉన్నాను, ఫలానా గదిలో ఉన్నాను. ఆ ఉన్నది అన్నటువంటిది కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఈ జగత్ అంతటి యొక్క. సో అదే ఆత్మ. అహం హి సర్వేషాం భూతానాం ఆత్మ, అన్ని ప్రాణులకు ఆత్మస్వరూపమైనటువంటి నన్ను, ఆత్మాను. అంతేకాకుండా పరాచగతి, పరం అయనం తమ్మాం, పరాయణ అంటున్నారు కదా, మత్పరాయణ. అందుకని
పరమమైనటువంటి అయనము అంటే పరమమైనటువంటి గమ్యస్థానము. సో నేనే అన్ని భూతములకు ఆత్మస్వరూపము, నేనే పరమమైనటువంటి గమ్యస్థానము. అటువంటి నన్ను తం మాం అటువంటి నన్ను ఏవం భూతం పై విధముగా చెప్పిన యుక్తి కలవారు ఏష్యసి ఇది అతీతేన సంబంధ కొంత గ్రామర్ ఈ ఏష్యసిని పట్టుకెళ్ళి మీరు మాంతో అన్వయించుకోవాలి. మాం ఏష్యసి ఆత్మానం మాం ఆత్మస్వరూపమైనటువంటి నన్ను పొందుతారు అని అన్వయం అలా చేసుకోవాలి అని కొంత అన్వయం యొక్క క్లారిఫికేషన్. మత్పరాయణ సన్ ఇత్యర్థ అందుకని నీవు మత్పరాయణుడవు అయి ఉండుము. సో మత్పరాయణుడవై మన్మనాహ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మత్పరాయణుడవై నన్నే చేరుకో అని అర్జునుడికి ఇన్స్ట్రక్షన్. చదువుదాం శ్లోకము. మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.